ఎవరి కోసము అలసిపోతివి? ఎవరి కోసము అలసిపోతివి? నీ ప్రయాసం నువ్వు ఇంత కష్టపడుతుంది ఎవరి కోసం? ఈ మాట యెషయా గ్రంథంలో 47వ అధ్యాయంలో 15వ వచనంలో ఉంది. ఏమనుంది? యెషయా గ్రంథం 47:15వ వచనంలో ఉంది. ఏమంటుండు? నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిపోతివో వారికి అలాగే జరుగుచున్నది. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోచున్నారు. నిన్ను రక్షించువాడు ఒక్కడైనను నుండడు. నువ్వు ఎవరి కోసం ప్రయాసపడి అలసిపోతివో వారికి అలాగే జరుగుతున్నది. అంటే ఎంతసేపు కూడా చిన్నపిల్లలు మన కుటుంబం కోసం కావచ్చు, లేకపోతే బంధుమిత్రుల కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే, జీవితాంతం అయినా సరే, అసలు ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం? చిన్నపిల్లలు అయినటువంటి వారి కోసం, చదువుల కోసం, లేక వారి యొక్క పెంపకాల కోసం, వారి యొక్క పెరుగుదల, ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి ఏం భోజనం పెట్టాలి, ఎలా వీళ్ళ కోసం మంచి చెడులు ఆలోచించుకుంటూ వారికి కావలసిన వస్త్రాలను ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క అవసరాలు తీర్చడం అనేది ఒక కుటుంబంలో ఒక తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యత అది. ఆ విధంగా నీవు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిపోతున్నావో వారికి అలాగే జరుగుతున్నది అనేది అర్థం ఉంది. అంటే ఎంతసేపు ఎవరి కోసం ప్రయాసపడుతున్నాం, ఎవరికి ఏం చేస్తున్నాం అనేదే ఉంది. ఎంతసేపు పిల్లల కోసమైనా చేసుడే, బంధువుల కోసమైనా చేయాల్సిన పనే ఉంది. వారి కోసం ప్రయాసపడి అలసిపోయి ఎంత అలసిపోయినా మళ్ళీ తెల్లవార్లు లేచి ఇవాళ మొత్తం అలసిపోయి పనిచేసి, మరీ తెల్లవార్లు కూడా అలాగే అలసిపోయి పనిచేసి వారి కోసం శ్రమించడం, వారిని బాగోగులు చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడమే జరుగుతుంది. కానీ ఎంత అలసిపోయినా, ఎంత పని చేసినా, ఎంత ఏది చేసినా దేవునికి మనం ఏం చేస్తున్నాం, దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం అనేది మనకు కావాలి. నువ్వు ఎవరి కొరకు ప్రయాసపడి అలసిపోతావో వారికి అలాగే జరుగుతున్నది. ఒకవేళ నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారం చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. అందరము ఒకే చోట కాలేజ్ చేసినప్పుడు వివిధ ప్రాంతాల నుండి ఒకే చోటికి చేరుకుంటాం. అలాగే ప్రియమైన బిడ్డ, అందరం కూడా ఎక్కడో బ్రతికి, ఎక్కడో పెరిగి, ఎక్కడో ఏ తల్లి గర్భంలో పుట్టి వచ్చి ఒకే విద్యాలయమైనటువంటి ఒక సంస్థ, ఒక కాలేజ్ అనేది ఆలయం, అది కాలేజ్లోనికి మనం చేరినప్పుడు అందులో మనం తెలుసుకోవాల్సింది ఏంది? ప్రతి ఒక్కరము ఎక్కడి నుంచో వచ్చి చదువుకుంటారు. తర్వాత విద్య పూర్తయినాక ఎక్కడికి వెళ్తాం? ఎవరి పని పూర్తయినాక వారి స్థలాలకు, వారి ఇంటికి వెళ్ళిపోతాం. బాల్యం నుండి అయినా మనం చదువుకునే చదువులలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఆ తర్వాత వ్యాపారం చేసేటప్పుడైనా కావచ్చు, ఆ వ్యాపారం చేసేవారైనప్పటికీ కూడా వారు తమ తమ చోట్లకు వెళ్ళిపోతున్నారు. పని చేసుకుంటున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎంత చెప్పినా ప్రయాసపడటం, అలసిపోవటం అనేది మనిషికి జరుగుతుంది. కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు? ఉదాహరణకు చెప్పాలి అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్లలో కానీ ఎవరైనా చనిపోయారనుకో, అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చూడాల్సి వస్తుంది. అక్కడ చేయకూడని పనులేంటి? మరణించిన వారి దగ్గర చేయకూడని పనులు ఏముంటాయి? మనం చక్కగా రెడీ కాలేము, ఒక పట్టు చీర కట్టుకొని, లేకపోతే ఒక మంచి హోదాతో అక్కడికి వెళ్ళే అంత పరిస్థితి ఉండదు. ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వారి దగ్గర మనం అక్కడ పోయి నవ్వామనుకో, ఎంత హేళనగా చేస్తారు. ఇది నవ్వాల్సిన ప్రదేశమేనా అనుకుంటారు. మేకప్ వేసుకోవడానికి ఉంటుందా? ఒక మంచిగా రెడీ అయ్యి వెళ్ళి లేట్ అయినా పర్లేదు అనే అంత సిచ్యువేషన్ ఉంటుందా? అది తెలియగానే వెళ్ళాల్సిన చోటు అది. ఏంటి? మరణం అనేది.
కానీ బాల్యం నుండి మనం ఏం తీసుకొస్తున్నాం? తల్లి గర్భం నుండి వచ్చేప్పటికి మనం తల్లి గర్భంలో నుండే మరణం అనేది ప్రతి ఒక్కరు తెచ్చుకుంటున్నారు. అది పుట్టినప్పుడు నేనే తెచ్చుకున్నాను, పుట్టబోయే వాళ్ళు తెచ్చుకుంటారు. ఇంకా ముందు ఏదైనా సరే బాల్యం నుండి ఏం తెచ్చుకుంటున్నారు? మరణం అనేది తీసుకొచ్చుకుంటున్నారు. అంటే ఏంటి? నీవు ఎవరి కోసం ప్రయాసపడి అలసిపోతివో వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యం మొదలుకొని నీతో వ్యాపారము చేయువారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. కానీ మరణించినప్పుడు అక్కడ మనకు అర్థమైపోతుంది. అక్కడ వెళ్ళి మనం అక్కడ ఒక మరణించిన వ్యక్తిని చూసినప్పుడు మనకేం అర్థమవుతుంది? ఈ లోకంలో ఉన్నవన్నిటినీ మనం ఏం తీసుకొని పోము. మన యొద్ద మనకు ఏది కూడా ఇవ్వరు. ఒకవేళ చనిపోయినప్పుడు ఎవరైనా తెచ్చి ఆ చనిపోయిన వ్యక్తికి ఏమైనా ఇచ్చేసి వస్తామా? కాళ్ళు చూసి వస్తాము. కానీ అతనికి ఏం తీసుకెళ్ళాలి, అతనికి ఏమి ఇవ్వాలి, లేదని ఏమైనా కట్నాలు పెట్టాలా, ఏదైనా చెయ్యాలా అనే ఆలోచన అప్పుడు ఉంటుందా అండి? మరణించిన తర్వాత వారి కోసం ఆలోచించేది ఏంటంటే మనది ఎక్కడ పోతాం, మనం ఎక్కడ పోతాం, ఆ తర్వాత ఏమవుతుందో అనేది ఒక మనసులో ఒక ఒక ప్రశ్న అయితే మిగులుతుంది. ప్రతివారు జన్మించాక పుట్టినవాడు గిట్టక తప్పదు అనేది ఒక లోకోక్తి ఉంది. కానీ పుట్టినవాడు మరణించక తప్పదు అనే విషయం తెలిసినప్పుడు ఆ మరణించిన అతని వాడు మనకేం నేర్పిస్తున్నాడు? అరే, ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను ఒక చోటికి, నేను వెళ్ళవలసిన చోటికి నేను వెళ్ళిపోయాను. అదే మన ఫ్రెండ్ చనిపోయాడు కదా, మనం అక్కడికి వెళ్ళి చూస్తున్నాం కదా, వాడు మనకు చెప్పే పాఠం ఏంటంటే నేను వెళ్ళిపోయినాను, నెక్స్ట్ రావాల్సింది నీవే. కాకపోతే నేను కొంచెం ముందెళ్ళిన అంతే, నేను వెళ్ళాల్సిన చోటికి కాస్త ముందెళ్ళిన, కానీ ఆ తర్వాత వచ్చేది నీవు మాత్రమే. ఇది గుర్తు చేస్తాడు ఫ్రెండ్ అనేవాడైనా, బంధువైనా, ఎవరైనా. మరణించిన తర్వాత మనకు చెప్పే పాఠమే అది. మనం చావుకు వెళ్ళినప్పుడు, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందు వెళ్తుండ్రు, ఆ తర్వాత వెళ్ళాల్సింది మనము. కానీ మన తోటివారైనా, మన బంధుమిత్రులైనా, ఎవరైనా సరే మనకు చేయవలసింది కాకపోతే అప్పుడు మటుకు మాట్లాడి మంచి చెడు కొద్దో గొప్ప చూస్తారు. కానీ ఇంకా మంచి చేసేవాడు మాత్రం ఎవరున్నారు పరలోకంలో? నిన్ను రక్షించువాడు ఒక్కడాయనను ఉండడు అనే మాట ఇక్కడ కింద చదువుకుంటున్నాం చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 15వ వచనం. నీవు ఎవరెవరి కొరకు ప్రయాసపడి అలసిపోతివో వారికి అలాగే జరుగుతున్నది. నీ బాల్యం మొదలుకొని నీ వ్యాపారం చేయు వారు తమ తమ చోట్లకు వెళ్ళిపోవచ్చున్నారు. యథావిధిగా తన పనులన్నీ చేసుకొని తన ఇంటికి పోవచ్చున్నారు. అంతేకాని నిన్ను రక్షించేవాడు ఒక్కడైనను ఉండడు. రక్షణ అనేది వారు ఇస్తారా అండి? మనం మరణించిన తర్వాత రక్షణ అనేది ఎవరిస్తారు? మనకు కావాల్సింది ఏంది? మన బంధువులు ఇస్తారా? ఇవ్వరు. మన తోటి కుటుంబం ఇస్తుందా? లేదు. ఎవరివ్వరండి. రక్షణ అనేది కేవలం అది తండ్రి అయిన దేవుని కుమారుని వలన మనము రక్షణ పొందగోరి ఉన్నాము. మనం రక్షింపబడాలి. అది కేవలం దేవుడి వల్లనే సాధ్యం. అందుకే నిన్ను రక్షించువాడు ఒక్కడును నుండడు అనే మాట ఇక్కడ సెలవిస్తూ ఉంది. నిన్ను రక్షించువాడు ఒక్కడైనను నుండడు. అంతేనా? మనకు తెలిసిన వాళ్ళు కానీ, ఇంటి పక్కోలే కానీ, బంధువులే కానీ, చుట్టాలే కానీ, ఇంకా చుట్టాలు కాని వారే కానీ, పరదేశులే కానీ, దేశవ్యాప్తంగా ఇంకా వేరే దేశస్తులే కానీ, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఎవరు అనేది మనం రక్షించేవాడు ఒక్కడు లేదు. అది ఎవరి వల్ల సాధ్యం? కేవలం దేవుడి వల్లనే సాధ్యం. అందుకే మనం ఎక్కువ దేనికోసం అలసిపోవాలి, ఎక్కువ ఎవరి కోసం పని చేయాలి. ఒక చావు మనకి ఏం నేర్పిస్తుంది? ఒక హెచ్చరిక మనకు తెలుస్తుంది ఇక్కడ. నిన్ను రక్షించేవాడు ఒక్కడైనను నుండడు అనే మాటకి మనకు హెచ్చరిక తెలుస్తుంది. అది మనిషి యొక్క ముగింపుకు అర్థం. ఆ మనిషి యొక్క ముగింపుకు ఒక అర్థం ఏంటంటే, ఆ ముగింపు అనేది మరణం.
మనిషి యొక్క ముగింపు మరణం అయితే ఆ మరణమే మనిషికి హెచ్చరికలాగా చూపిస్తుంది. అదేవిధంగా రోమా 2:6 చూసుకుందాము. రోమా 2:6. కానీ ఒక మనిషి మరణించిన తర్వాత హెచ్చరిక అనేది చాలా భయంకరంగా ఉంది. మనిషి మరణించిన తర్వాతే ముగింపు అనేది ఉంటుందనేది ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు. ఏదైనా కానీ మనం ఒకటి నేర్చుకుంటున్నాము, ఒకటి వింటున్నాము అంటే అది కేవలం దేవుని వల్లనే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది బాగా గమనించండి. మీరు అసలు ఇది మరణం అనేది అతి ప్రాముఖ్యమైన ఘటన, అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, ఒక విలువైనటువంటి ఏమంటారు సందేశమే మనకు. అదొక సందేశం అంటే మనకు ముందుగా హెచ్చరికని తెలియజేస్తుంది. మరణం అనేది ప్రారంభం కాదు, అది ముగింపు. ఆ ముగింపే మనను హెచ్చరిక చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేవిధంగా రోమా పత్రిక 2:6 చూసుకున్నట్లయితే ఆయన ఇక్కడ ఏముంది? ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. రోమా 2:6. రోమా 2:6 ఉంది ఇది మాట. ఏమనుంది? మళ్ళీ చదువుకుందామండి. 6 ప్రతి ఒక్కరూ గమనించండి. ఆయన వాని క్రియల చొప్పున ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును అనేది ఇక్కడ మనకు కనబడతా ఉంది. మరి మనం ఏ క్రియలు చేస్తాము? ఒక వారి పట్ల ఎదుటివారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? వారు మాట్లాడినా మాట్లాడకపోయినా మనం మాట్లాడుతున్నామా? వారి పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉంటున్నామా? లేక ద్వేషం చూపిస్తున్నామా? ఇలాంటివన్నీ మనకు ఆ రోజున దేవుడు తీర్పు తీర్చే రోజు ఉంది కనుక ఆ పనికి జీతం అనేది ఉంది. ఇప్పుడు బాల్యం నుండి వచ్చినప్పుడు చదువుతున్నప్పుడు మనం ఆ చదువుకు ప్రతిఫలం ఏంటి? అప్పుడు ఉపాధ్యాయులు మనకేమేస్తారు? ఎగ్జామ్ పెట్టి మార్క్స్ ఇచ్చి సత్కరిస్తారు. ఒకవేళ మంచిగా పాస్ అయితే మంచిగా పాస్ అయినా కంగ్రాచులేషన్స్ చెప్తారు. అదే బాల్యంలో నుండి మళ్ళా యవ్వనంలోనికి చేరిన తర్వాత మనం కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని పాఠాలు నేర్చుకొని ఇంకా లోతుగా నేర్చుకున్నటువంటి ఆ పాఠాలకు మరీ లెక్చరర్స్, ఈ ఉపాధ్యాయులు ఏం చేస్తారు అంటే బోధించే బోధనకి అన్నింటికి మనకు చెప్పాల్సింది ఏంటి? ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ బోధన అనేది ఈ ఉపన్యాసకులు ఎందరూ చెప్పినటువంటి మాటలు మనం విని నేర్చుకున్నటువంటివి గ్రహించుకునేటువంటి ఈ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏ విధంగా రూల్స్ పెడతారో అలాంటి రూల్ ప్రకారమే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కాలేజీ వెళ్ళాల్సిన టైం టేబుల్, చేయవలసిన పనులు, చదవాల్సిన టైము, వాళ్ళు చెప్పవలసిన అన్ని రూల్స్ ప్రకారంగా జరుగుతాయి. కానీ ఆ కళాశాలలో మనం నేర్చుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నేర్చుకొని ఎగ్జామ్ రూపంలో వాళ్ళు పెట్టినప్పుడు మనం అందులో ఉత్తీర్ణులమైతేనే మనకు కావాల్సినవి తీర్మానం అనేది, మనకు కావాల్సినవి ఎగ్జామ్లో పాస్ అయ్యామా లేకపోతే ఫెయిల్ అయిపోయామా అనేది అందులోనే తెలుస్తుంది. ఇంకో క్లాస్కి కానీ ఇంకొక కాలేజ్కి కానీ మనం ప్రమోట్ అవ్వాలి అంటే కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది అందులో మార్క్స్. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఎవరి పట్ల ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం అంటే ఒకరి పట్ల ప్రేమానురాగాలు కలిగి ఉంటున్నామా? లేక మనం వాళ్ళ మీద ఏమన్నటువంటి పొరపాట్లు చేస్తున్నామా? లేకపోతే అనవసరమైనటువంటి నిందలు మోపుతున్నామా?
లేకపోతే కోపానికి గురవుతున్నామా, ఎదుటివారిని బాధ పెట్టేవారిగా ఉంటున్నామా? ఇవన్నీ బాగా గమనించుకొని మనం ఉండాల్సిన విషయం. ముఖ్యంగా ప్రారంభము అనేది మనిషి ప్రతి తల్లి గర్భం నుండేమో పట్టుకొని ఆ ప్రారంభం నుండే ముగింపును తెచ్చుకుంటున్నామన్న సంగతి ప్రతి వారికి తెలుసు. ఎందుకు? ఈ ముగింపు అనేది మరణం అనేది దేని నుండి వచ్చింది? ఈ మరణం తర్వాత ఉండేది దేవుడు నిర్ణయించినటువంటి కాలం. ఆ దేవుడు నిర్ణయించిన కాలాన్ని మనకు ముందుగానే చెప్పి ఉంటే ఏమవుతుండే ప్రియమైన బిడ్డలారా? ఒకసారి ఆలోచించండి. ముందుగా చెప్పుంటే ఈ కార్యం వరకు సరిగ్గా ఉంటాంలే, ఆ రోజుకల్లా చూసేసుకుందాం, ఇంకా ఈ రోజుకల్లా మనం రెడీగా ఉండం. అంతెందుకు, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది? బస్సు వచ్చే టైం వేళలు ఎలా సిద్ధపరచుకుంటాం? ఒక ఊరు నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే ఎలా సిద్ధపడతాం? వచ్చే టైం కల్లా, ఆ సమయం కల్లా రెడీ అయి ఉంటాం. దానికంటే ముందుగా ఏ విధంగా ఉండాలనేది దేవుడు అందుకే చెప్పకుండొచ్చునేమో. అందుకే వాని ఏమంటున్నాడు ఇక్కడ? వాని క్రియల చొప్పున అంటున్నాడు. ఆయన ప్రతి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఎవరికైతే ఎంత ఇచ్చావు, నువ్వు నిజాయితీగా ఉన్నావా? నీ నిజాయితీ చొప్పున ఏం విలువ కలిగింది ఉండదో అదే ఇస్తాడు దేవుడు. నువ్వెంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా, ఒక ఎదుటి వ్యక్తిని ప్రేమించే విధంగా ఏ విధంగా ఉన్నావు? ఒకరికి ఏది మేలు చేస్తే నీకు మేలే జరుగుతుంది. మనము ఒక విత్తనం నేలలో నాటినప్పుడు, ఒక చిక్కుడుగాయ విత్తనం నాటినామనుకో, చిక్కుడుగాయకు బదులు చింతకాయ చెట్టు అయితే పెరగదు కదా. ఆ విధంగానే మన మంచి క్రియలను బట్టే దేవుడు మంచి క్రియలను బట్టే మంచి ప్రతిఫలం ఇస్తాడు. ఇది బాగా గుర్తు చేసుకోండి. అందుకే ఈ రెండిటికి అర్థం ఏంటంటే, ఆ యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ఆ యొక్క మాట, ఈ రోమపత్రికలో చెప్పినటువంటి ఈ మాటలు దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి మాటలు, రహస్యాలు. కనుక ఈ పాఠం పేరు మనం ఏమనుకోవాలంటే, ప్రతి ముగింపుకు ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికే మనకు నేర్పిస్తుంది ఏంటి? మరణం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం ఏం తీసుకొని వెళ్ళలేము. ఆలోపు మనం ఎంత సిద్ధపడాలో అంత సిద్ధపడి ఉండాలి. మనం చేయవలసిన పనులేంటో, దేవుని పనులు అన్నీ చేసుకుంటూ మనకు ముందు వెళ్ళేటిదే విలువైన పనులు. దేవుని మాటలు వింటూ ముందుకు వెళ్ళేటివే చాలా విలువైన పనులు. ఇవి తప్ప వేరేవి ఏవి కావు. వేరేలా మీ ఫ్రెండ్ వలన రక్షణ లభిస్తుంది అంటే చెప్పండి. మీలో మీరు అనుకోండి, చూద్దాం. వస్తుందంటారా? అడగండి, చూద్దాం. నేనైతే ఇవ్వలేనండి రక్షణ. కాకపోతే దేవుని వలన కలుగుతుందని నేను మాత్రం చెప్తున్నాను. మీ సహోదరులను, పక్కకున్న వాళ్ళని అడగండి, ఇస్తారా రక్షణ? నీతో ఇంతకాలం ఉన్నాను, నీకు ఇంతకాలం హెల్ప్ చేశాను, నేను నీ దగ్గర ఇంతకాలం పని చేశాను, దానికి తగ్గ జీతం వస్తుందంటావా? నాకు మరణం లేకుండా చేస్తారు అని చెప్పు. నీకు మరణం లేకుండా చేస్తారా? ఆ ఒక్క విషయాన్ని అడగండి, చూద్దాం. అది ఎవరి వల్ల కాదు. అందుకే ఇది దేవుని వల్లనే సాధ్యం. కనుక ప్రతి ఒక్కటి దేవుని పైన భారం వేస్తూ ముందుకు వెళ్దాం. ఇది ఈరోజు యొక్క చిన్న దేవుని యొక్క ముఖ్య సందేశం మాటలు. ప్రతి ముగింపుకు ఒక హెచ్చరిక అనే మాటలు మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ ఆల్.